నా వయసు 40 సంవత్సరాలు. నాకు బీపీ, షుగర్ ఏమీ లేదు. ఫ్యూచర్‌లో గూడా బీపీ, షుగర్ రావద్దంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? రైస్ ఎన్ని పూటలు తీసుకోవాలి? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే మీకొక 5 టిప్స్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫుడ్‌కి వచ్చినట్టయితే ఫస్ట్ ఏంటంటే ఈ బీపీ రాకుండా ఉండాలంటే మీరేంటంటే సాల్ట్ అనేది ఎప్పుడూ 5 గ్రామ్స్ కంటే తక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్‌లో ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి. అదే కాకుండా రెస్ట్ చాలా ఇంపార్టెంట్. రెస్ట్ మినిమమ్ 7-8 అవర్స్ నిద్ర ఉండాలి. అండ్ స్ట్రెస్ కూడా తక్కువగా ఉండాలి. షుగర్‌కి వచ్చినట్టయితే మీరు తీసుకునే కార్బ్స్ కంటెంట్ కొంచెం తగ్గించండి. ప్రోటీన్ కంటెంట్ పెంచండి. అండ్ హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి. రైస్‌కి వచ్చినట్టయితే మధ్యాహ్నం ఒక పూట రైస్ తీసుకోండి. నైట్ పూట మిల్లెట్స్, ఈ మల్టీగ్రెయిన్ చపాతీ ఇవన్నా తీసుకోండి. అండ్ మార్నింగ్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ అలా తీసుకోండి. నాలుగోది ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ మాత్రం మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది. అవేంటంటే ఈ బేకరీ ఫుడ్స్, మెయిన్‌గా ఈ మైదా ఐటమ్స్ గానీ, షుగరీ డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్, ఈ మిగతా రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఫైనల్‌గా ఎక్సర్సైజ్. రెగ్యులర్‌గా ఒక 30 మినిట్స్ పక్కాగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఈ వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ 30 మినిట్స్ మాత్రం తప్పకుండా చేయాలి. అర్థమైంది గదా! మీరు ఈ టిప్స్ ఫాలో అయితే మీకు బీపీ, షుగర్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. థాంక్ యూ.